చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను ఆయనకి వస్తాను 4 గంటలకు వస్తానని చెప్పున్నాను. అదే 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 ఎందుకంటే అది ఇంపార్టెంట్. రేపు దీన్ని కోర్టులో వేస్తానండి, పైకి తీసుకెళ్లాలంటే. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2020లో జగనన్న కాలనీల పేరు మీదటువంటి భూసేకరణ చేసినటువంటి ఒక కుంభకోణం గురించి మాట్లాడబోతా ఉన్నాను. 2020లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇళ్ళు లేని వారికి ఇంటి పట్టాలు ఇవ్వమని, ఇళ్ళున్న వాళ్ళకి, స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నరేంద్ర మోదీ గారు సంకల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం, మేము సొంతగా ఇళ్ల పట్టాలని ఏర్పాటు చేసుకుంటాము, మీరు ఇల్లు కట్టడానికి సహకరించండి అనే పథకం కింద జగనన్న కాలనీలు అని పేరు పెట్టి జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారులను ఐడెంటిఫై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ చేసినారు. అంతవరకు బాగానే ఉంది. భూసేకరణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ధర తక్కువగా ఉన్నటువంటి భూములను ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు, భూమికి సంబంధించినటువంటి హక్కుదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ రేటు రైతులకి ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. ఆ విధంగా రైతుల అగ్రిమెంట్ ఆ డబ్బులు మాత్రమే వాళ్ళకి చేరింది, మిగిలిన డబ్బులంతా కూడా వీళ్ళు తినేశారు. నేను ఉదాహరణ ఒకటి చెప్పను. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదోని నియోజకవర్గంలో 178 ఎకరాలని మండగిరి గ్రామ పంచాయతీలో స్థలాన్ని ఐడెంటిఫై చేశారు, దాన్ని సేకరించినారు. 65 మంది రైతుల దగ్గర నుంచి సేకరించినారు. భూమి అక్కడ వస్తుందని తెలిసి రైతులందరినీ కూడా మీరు ఇస్తే 5 లక్షల రూపాయలు ఎకరా చెప్పున మాకు అగ్రిమెంట్ చేసేయండి, లేకపోతే మొత్తం భూమి అంతా కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు 5 లక్షలకి. చివరి ప్రభుత్వం ఇచ్చిన కాంపెన్సేషన్ అంటే ఎకరానికి 13,500,000 రూపాయల నుంచి 23 లక్షల రూపాయల వరకు కూడా దీనికి మనం పరిహారం ఇచ్చారు. వీళ్ళు ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా, సో 5 లక్షల రూపాయలు చెప్పిన మీకు అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి 5 లక్షలు మీరు తీసుకోండి, ఆ 13,50,000 రూపాయల నుంచి 23 లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా మాకు ఇచ్చేయండి అని లాక్కున్నారు. కొంతమంది రైతులు ప్రశ్నించినారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళని భయపెట్టినారు, బెదిరించినారు, పోలీస్ కేసులు పెడతామని చెప్పినారు. ఏదో రకంగా గూండాయిజం, రౌడీయిజం వాడి వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వంచుకున్నారు. ఇంకో విచిత్రం బయటపడతా ఉంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దాన్ని పైన అధికారులకు ఇచ్చి ఆ అకౌంట్లో డబ్బులు పడేలాగా చేసి దానికి సంబంధించిన పాస్ పుస్తకాలు, ముందుగా సంతకం పెట్టుకున్న చెక్కులు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు డ్రా చేసుకున్నారని ఈరోజు బాధితులంతా కూడా వాపోతా ఉన్నారు. ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే 24,03,00,000 రూపాయలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు పడినాయి రైతులకు, 65 మంది రైతులకి. దీంట్లో రైతులకు చేరింది కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు రైతులకు రావాల్సిన డబ్బుల్ని లాక్కున్నారు. వివిధ మార్గాలను వాడినారు, దౌర్జన్యాలు చేసినారు, వాళ్ళని భయపెట్టినారు, పోలీసులతో బెదిరించినారు. నేను ఈరోజు
కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. ఆదోని ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరిగితే, ఇంత పెద్ద 15 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే, జిల్లా వ్యాప్తంగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎంత పెద్ద కుంభకోణం అంటే సుమారుగా 2500 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. ప్రభుత్వం మారింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీదైనా అపారమైన నమ్మకంతో రైతులు, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదోనిలో 65 మంది రైతులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు భూమి పోగొట్టుకొని, ఆలోచన చేయండి ఒకసారి. తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తి పోగొట్టుకున్నారు. కూలి నాలి చేసుకోవడానికి లేదా పొలం చేసుకోవడానికి ఉన్న పొలాన్ని పోగొట్టుకున్నారు. పోనీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం న్యాయంగా ఇచ్చిన డబ్బులు ఏమైనా వాళ్ళ ఇళ్ళకి చేరినాయి అంటే అది కూడా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదోనిలో అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేనేమి, వాళ్ళ పేర్లన్నీ రాశాను దీంట్లో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి అందరూ కలిసి 2500 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేశారు. ఆలోచన చేయండి, ఎవరి డబ్బు ఇది? పేద రైతుకు చెందాల్సిన డబ్బులు ఇవి. వాళ్ళ కష్టార్జితమో, తాతల తండ్రుల ఆస్తో అది. వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. నేను అందువల్లే కలెక్టర్ గారికి ఇచ్చాను, మళ్ళీ పోయి ముఖ్యమంత్రి గారికి కూడా మరింత విశదీకరిస్తాను. అన్యాయం అయిపోయినటువంటి వేలాది మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఉన్న ఆదోనిలో ఉన్నటువంటి 65 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారో, వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి డబ్బులు ఇప్పించాల్సిన అవసరం, ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత డబ్బులు వెళ్ళినాయో అది చేర్చాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ కుట్రకు పాల్గొన్నారో ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరూ కూడాను, ఎంపీలందరూ కూడాను, మంత్రులందరూ కూడాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దీనికి బాధ్యత వహించాలి. ఆదోనికి వచ్చేసరికి సాయిప్రసాద్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, ఆయనకు సంబంధించినటువంటి సుమారుగా 40 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఊర్ల మీద పడి రైతుల దగ్గర నుంచి భూమిని అగ్రిమెంట్లు చేసుకొని డబ్బు దోచుకున్నారు. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వీళ్ళని శిక్షించాలి. రైతుల డబ్బులు కొట్టేసిన వాళ్ళని శిక్షించాలి కదా. అదేవిధంగా ఒకటి శిక్షిస్తే లాభం ఏంటి? రైతులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలి కదా. దీని మీద న్యాయ విచారణ చేయమని జిల్లా మెజిస్ట్రేటు కలెక్టర్ గారిని విన్నవించడానికి ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. ఈరోజు కలెక్టర్ గారికి ఈ రిప్రజెంటేషన్ కూడా నేను ఇచ్చాను. ఇది ఇంతటితో ఆగదు, నేను కలెక్టర్ గారికి సమయం కూడా ఇస్తాం. కలెక్టర్ గారు విచారణ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఇంతకాలం చాలామంది అడుగుతారు, ఇంతకాలం రైతులు ఎందుకు బయటికి రాలేదు? భయం వాళ్ళకి. అప్పుడంతా కూడా రౌడీలను పెట్టి, గూండాలను పెట్టి, పోలీసు కేసులు పెడతామని చెప్పి బెదిరించి ఇన్ని రోజులు వాళ్ళని అణిచేశారు. వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది మనమంతా కూడా. వాళ్లకు అయ్యా మీ పోయిన డబ్బులు మేము ఇప్పిస్తాం, మేము రైతుల వైపున ఉండేటువంటి ప్రభుత్వం మాది, మేమంతా కలిసి మీకు డబ్బులు ఇప్పిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఎంత న్యాయం జరిగిందో వచ్చి కంప్లైంట్ చేయమంటే అందరూ వస్తారు. ఆదోనిలో 65 మంది రైతులు వస్తారు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 300-400 మంది రైతులు వస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది రైతులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి ముందుకు వస్తారు. అటువంటి పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత కూడా కర్నూలులో కలెక్టర్ గారిది, ఎస్పీ గారిది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆ రకమైన పరిస్థితిని కల్పించగలిగితే తప్పనిసరిగా రైతులకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. రైతు ప్రభుత్వం మనం ఏదైతే చెప్పుకుంటామో, న్యాయం చేయగలిగే ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటామో అది నిజం చేయడానికి ఇది మొదటి అడుగుగా నేను భావిస్తూ ఈ రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకుంటారు, విచారణ చేస్తారు. ఇంతటితో ఆగదు, ఒకటొకటే బయటకు వస్తాయి అన్నీ కూడా. దీంతో అవసరమైతే దీన్ని ప్రభుత్వం దృష్టిలో కానీ లేదా మిగిలిన దర్యాప్తు సంస్థలు ఏదైతే ఏసీబీ ఉంది, ఎందుకంటే దీంతో విపరీతమైన అవినీతి, తప్పనిసరిగా ఏసీబీ అట్రాక్ట్ చేస్తుంది.
అలాగే విపరీతమైన నల్లధనాన్ని వీళ్ళు కూడేసుకున్నారు. దీనికి సంబంధించి సిబిఐ ఈడీ కేసులు వస్తాయి. అలాగే దీంట్లో జరిగినటువంటి కుంభకోణాల మీద వివిధ ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విజిలెన్స్ అయితేనేమి, స్టేట్ విజిలెన్స్, సెంట్రల్ విజిలెన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది. అలాగే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా చట్టపరంగా శిక్ష పడాలని తప్పనిసరిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది రైతులు వచ్చి జరిగిన అన్యాయం చెప్తా ఉన్నారు, కానీ భయపడతా ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, పత్రికల సమావేశం పెడతాను, వచ్చి చెప్పండి, లేదు మీడియాకి వెళ్ళి చెప్పండి అని అంటే వాళ్ళకి భయం ఉంది. సార్ కొడతారేమో సార్, తిడతారేమో సార్, గూండాలు సార్, ఇట్లాంటి భయానకమైన వాతావరణం. నేను వాళ్ళకి హామీ ఇచ్చాను, మీకు భద్రత కల్పించే బాధ్యత నాది. నా నియోజకవర్గం వరకు నేను చేసుకోగలను, కర్నూలు జిల్లాలో చేయగలను. రాష్ట్రమంతా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది లేదా పోలీసు అధికారులది. తప్పనిసరిగా పోయిన డబ్బు, ఎవడో కొట్టేసిన డబ్బు వెనక్కి వస్తుంది అంటే, పోయిందనుకున్న డబ్బు వెనక్కి వస్తుంది అంటే వచ్చి ఫిర్యాదు చేయడానికి రైతులంతా సిద్ధంగా ఉన్నారని మాత్రం గట్టిగా చెప్తాను.